అత్తమ్మ ఈరోజు చీజీ తినాలని ఉంది. మళ్ళీ పిజ్జా తెచ్చుకుంటారా? లేదు లేదు, మనం మ్యాక్ అండ్ చీజ్ చేసుకుందామా? మ్యాక్ అండ్ చీజా? ఒకసారి చూడు ఫ్రిడ్జ్లో ఏమైనా చీజులు ఉన్నాయా లేదా. మీరు నిన్న తీసుకొచ్చారు నిన్న. ఓకే అయితే ఉండొచ్చు, చూడు నాకేమో 2-3 తెచ్చినట్టున్నాం, పనికొస్తాయిలే. ఉన్నాయి చీజ్లు. ఓకే చేద్దాం. ఓకే. సో మన పాస్తా చేయడానికి మనకి ఇది బటర్, ఓకే, ఫ్లవర్, గార్లిక్, ఓకే, ఇది నట్మేగ్ అండ్ అది సాల్ట్ టు టేస్ట్ అన్నమాట. ఓకే. ఇది మనకు మిల్క్, మనకు సాస్ చేయడానికి మనకు మిల్కే అవసరం. ఓకే. ఇదేమో మన పెప్పర్. అండ్ ఇది దొడ్డు ఉప్పు ఎందుకు అనుకుంటున్నావా? ఇది మనం ఇప్పుడు పాస్తా బాయిల్ చేస్తాం కదా. ఓకే. పాస్తా బాయిల్ చేసినప్పుడు ఉత్త నీళ్ళలో బాయిల్ చేస్తే సప్ప ఉంటుంది. ఓకే. అందుకని మనం ఏం చేస్తాం అంటే కొంచెం దొడ్డు ఉప్పు వేసి చేస్తాం. ఇప్పుడు వాటర్లో వేస్తావా ఈ సాల్ట్? మరి వాటర్ పెట్టిన పొయ్యి మీద వాటర్ బాయిల్ అవుతుంది కదా. ఇదిగో ఇంకా కొంచెం ఒక 2 minutes అయినాక మంచి బాయిల్ వస్తుంది కదా, అప్పుడు మనం పాస్తా వేస్తాం. ఓకే. ఇది పాస్తా కవరు ఎక్కడ వేసిందేమో. అత్తమ్మ ఇది ఎంతసేపు పెట్టాలి బాయిల్? ఇది ఓపెన్ పాట్ లోనే బాయిల్ అవ్వాలి ఒకటి. రెండోది ఏంటంటే ఆన్ చేసినావా? ఓపెన్ పాట్ లో అవ్వాలి. 8 minutes టైమర్ పెట్టు. అప్పటికే ఏంటంటే మరీ మెత్తగా ముషిగా అవ్వద్దు మనం, ఎందుకంటే సాస్ లో కూడా కొంచెం కుక్ అవ్వాలి మనకి. ఓకే. ఇది చెడ్డర్ చీజ్. ఓకే. ఓకే. చెడ్డర్ చీజ్ ఏంటంటే నట్టి ఫ్లేవర్ ఉంటుంది, అందుకని అది వేస్తే చాలా బాగుంటుంది చెడ్డర్ చీజ్. ఎంత కావాలి మనకి? మనమా మంచిగా బాగానే పడుతుంది. ఒక ముప్పావు కప్పు వేసుకోవాలి. ఇది రెడ్ చిల్లీ పెప్పర్. ఇది మాంటరీ జాక్ చీజ్. ఇది ఏంటంటే చిన్న కిక్ ఉంటుంది, తెలుస్తుంది కదా రెడ్ పెప్పర్ ఫ్లేవర్. మామూలుగా ఏం చేస్తారంటే చిన్న చిల్లీ పౌడర్ వేసుకుంటారు. ఇప్పుడు మనం ఇది వేస్తున్నాం కాబట్టి మనకు చిల్లీ పౌడర్ అవసరం లేదు, దీనికే ఒక కిక్ ఉంటుంది. ఇదేమో మోజరెల్లా మనకు పైన కవర్ మనం బేక్ చేయడానికి. అండ్ మన గ్రేవీ అందులో కూడా సాస్ లో కూడా వేస్తాం. సరేనా? ఇవన్నీ ఇప్పుడు మనం గ్రేట్ చేసుకోవాలి. ఇది మనం వాటర్ మామూలుగా సింక్ లో కూడా చేయొచ్చు డ్రైన్, కానీ మనం ఎందుకు చేస్తలేము తెలుసా నీకు? ఎందుకంటే పాస్తా చేసేటప్పుడు ఎప్పుడు పాస్తా వాటర్ మనం సేవ్ చేసుకోవాలి కొంచెం. ఎందుకంటే పాస్తా సాస్ లో నువ్వు ఎంత పాలు ఎన్ని వేసినా నీకు కొంచెం ఆ వాటర్ అవసరం అవుతుంది. అది ఏంటంటే ఆ సాస్ వల్ల అది మంచి థిక్నెస్ వస్తుంది అన్నమాట ఆ వాటర్ వల్ల, ఎందుకంటే అది స్టార్చీ వాటర్ కదా, అందుకని. ఇంకా చూడండి, ఇది నువ్వు నేర్చుకో, నెక్స్ట్ టైం నువ్వే చెయ్యాలి. ఓకే. ఇది ఒక్కొక్క క్యూబ్ 1 టేబుల్ స్పూన్ పెట్టుకో. ఇక 3 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇప్పుడు బటర్ ఏమవుతుంది అంటే వేయంగానే అది మారడం మొదలు పెడుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తే ఏమవుతుంది అంటే ఆయిల్ వేడవుతూ ఉంటుంది, అది మెల్లగా మెల్ట్ అవుతుంది. సో ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? ఈ గార్లిక్ ఉంది కదా, గార్లిక్ మనం ఇలా డైరెక్ట్ వేసేస్తాం. ఇలా చాప్ చెయ్యొద్దు, ఎందుకంటే మ్యాక్ అండ్ చీజ్ ఈజ్ వెరీ 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 మైల్డ్, చాలా లైట్ గా, చాలా అన్ని ఫ్లేవర్స్ మెల్లగా అంటే చాలా తక్కువ. అది మనం తొందరపడి ఎక్కువ మంట పెట్టి వేయించినాం అనుకో అవి కాలిపోతాయి, కానీ దాని ఫ్లేవర్ లేదు దిగవు. అందుకే ఇట్ హ్యాస్ టు ఫ్రై ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఫ్రై అయితే ఏంటంటే ఆ గార్లిక్ మొత్తం ఫ్లేవరు ఈ బటర్ లో దిగుతుంది. మనకు కావాల్సింది అది, మనకు గార్లిక్ అవసరం లేదు, ఆ బటర్ కావాలి మనకు. ఎక్కడ నేర్చుకున్నది? మనం అంతా సొంతదే. అంటే ఇలా స్పెషల్ ఇవి చూసి చేయడం తప్పితే బాకీ ఇలాంటి థింగ్స్ ఏంటంటే అది నీకు ఎక్స్పీరియన్స్ తోటి నీకే తెలిసిపోతుంది ఏం చేయాలని. నీకు రెసిపీలు దొరుకుతాయి కానీ ఇలా ఫైన్ ఇవి దొరకవు. అది ఏంటంటే మనం చేస్తుంటే ఏ వంట అయినా నీకు తెలిసిపోతుంది, ఓ ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో అని. అయిందా బ్రౌన్? ఇంకా కొంచెం కానీ ఓకే. ఇక బ్రౌన్ అయినాయి కదా, ఇప్పుడు తీసేయి కదా, అది తీసి ఆ ప్లేట్లు వేసి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇగో మెల్లది అది బటర్ పోకుండా మెల్లగా చేతులు భద్రం, ఒక్కొక్కటి తొందర అలా వేసే. ఇప్పుడు ఇక ఇది 1/3 కప్ ఆఫ్ మైదా ఆల్ పర్పస్ ఫ్లవర్. అండ్ మరీ హై కాకుండా మీడియం లోలో పెట్టి మనం వేగుతూ ఉండాలి. అది చూడ పిండి ఎక్కడ ఉండిపోదు, మొత్తం బటర్లో వెళ్ళిపోవాలి. గుడ్.
పక్క నుంచి ఎక్కడ ఆగిపోకుండా చూడు. వస్తుందా నీకు గార్లిక్ స్మెల్? వస్తుంది. ఎంత కమ్మగా వస్తుంది వాసన. Yeah. కొంచెం ఇది కలర్ చేంజ్ కాగానే మనం విల్ స్టార్ట్ పుట్టింగ్ ద మిల్క్. ఓకే. ఇంకా కొంచెం వేగాలి. కలుపు. ఫస్ట్ దాని పేస్ట్ చక్కా కలుపు. అది మొత్తం పేస్ట్ అవ్వాలి, అంటే మొత్తం మిక్స్ అవ్వాలి. ఎమల్సిఫై అయితే అప్పుడు మీకు ఇలా ఇక ఇది ఇప్పుడు అవుతుంది కదా, దాంట్లో కొంచెం నట్మెగ్ చాలా 1/8 స్పూన్ ఇది చూసినా ఎంత ఉందో, ఒక చిట్టికాడు. ఇది ఏం లేదు, చాలా కొంచెం, కానీ మంచి ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట. ఓకే. ఇక మన పెప్పర్. ఓకే. అంటే చాలా కొంచెం సాల్ట్, ఎందుకంటే మనం ఇప్పుడు చీజ్ వేస్తాము, అవి ఇట్లా చాలా సాల్ట్ ఉంటుంది. అండ్ మన బటర్ కూడా సాల్టెడ్ బటర్ అది. ఓకే, కొంచెం వేస్తున్నాం, చాలా కొంచెం, మేబీ 1/4 నుంచి 1/2 స్పూన్ మధ్యలో. ఓకే. చూసావా ఇది స్లోగా థిక్ అవుతుంది, కనబడ్డదా? కనపడుతుంది. ఇది ఇంకా కొంచెం కుక్ అవుతే మనం ఏం చేస్తామంటే చీజ్లు వేయాలి ఇంకెందులో. యాక్చువల్లీ చీజులు ఇప్పుడే వద్దు, మనం పాస్తా వేద్దాం ఫస్ట్. ఎందుకంటే ఇది మనము ఫుల్ కుక్ చేయలేదు కదా, ఇందులో కొంచెం సాస్లో ఇది కుక్ అయితే ఇది పట్టుకోవాలి. తెలుస్తుందా థిక్నెస్ సాస్ది ఎంత మంచిగా కనబడుతుంది? చూసా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే ఇది మంచిగా ఇలా కలుపుకొని, ఇప్పుడు మన వాటర్ ఉండే కదా, వాటర్ అది ఆ కప్ ఇక్కడి ఇది, ఇక మనం బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, ఇక మన పాస్తా వాటర్ ఇది ఏంటంటే దిస్ హెల్ప్స్ గో లాంగ్ వే. ఎందుకంటే ఈ కుక్ అవ్వాలి కదా, ఇది కొంచెం ఇందులో ఇంకా మొత్తం కుక్ అవ్వలేదు కదా. సో ఈ వాటర్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం పల్చగా అవుతుంది కదా, చాలా థిక్గా ఉన్న సాస్ లో ఇది ఉడకదు. అందుకని మనం కొంచెం వాటర్ వేస్తే, అది పాస్తా వాటరే వేస్తే అది థిక్నెస్ ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇది సాల్టీ వాటర్ కదా, దాని ఫ్లేవర్స్ ఏం పాడైపోకుండా ఉంటాయి మనకి. ఓకేనా? ఇగో ఇది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది కదా, దీనికి ఒక 2 minutes మనం బాయిల్ ఇస్తాం ఇప్పుడు. ఇక చూడు నందిని చిక్క పడుతుంది కదా, మన చీజులు తీసుకురా వేద్దాం ఇందులో. చూడు నీకు తెలుస్తుందా ఇది కలర్ మంచిగా కుక్ అవుతున్న చెల్ల. ఇక ఇదేమో మన మాంటరీ జాక్ విత్ సమ్ రెడ్ పెప్పర్ ఫ్లేక్స్. మనం మొత్తం వేయం ఇది, ఎందుకంటే కొంచెం మనం పైన వేసుకోవాలి కదా బేక్ చేయడానికి. సో కొంచెం ఇది ఉంచుకుందాం మనం. ఇది కూడా అంతే, ఇది చెడ్డర్. ఇది మెయిన్ గా నట్టి ఫ్లేవర్ కోసం అన్నమాట, చాలా యమ్మీ నట్టి ఫ్లేవర్ వస్తాయి. ఇది మోజరెల్లా. ఇవన్నీ మనం పైన మళ్ళీ లేయర్ వేసుకోవడానికి కావాలి. అండ్ ఇది తెలుసు కదా, ది బెస్ట్ పర్మాజానో రెజియానో, ఇది ఇటాలియన్. ఇది దీని లో క్యాల్ ఉంటుంది, ఇది ఒంటికి కూడా మంచిది తినడానికి, కానీ ఇది సాల్టీ ఉంటుంది, అందుకనే సాల్ట్స్ చూసుకోవాలి మనం. ఇప్పుడు ఇది చూడు మంచి రిచ్ క్రీమీ మ్యాక్ అండ్ చీజ్ అన్నమాట. చూసిన చీజ్ తెలుస్తుందా? తెలుస్తుంది. ఎంత గుయ్యి చాలా తినడానికి బాగుంటుంది తిన. ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని ఏం చేస్తామంటే మన ఎయిర్ ఫ్రైయర్లో దీన్ని బ్రాయిలింగ్లో పెట్టేద్దాం, సరేనా? దాని మీద అన్ని చీజ్లు వేసి. సరేనా? సో కుక్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం దీన్ని బ్రాయిలర్లో పెట్టి ఒక్కసారి పైన కొంచెం బేక్ చేస్తాం అన్నమాట. అప్పుడు క్యాసరోల్ లాగా అవుతుంది చక్కగా. దీన్ని ఇట్లే యాజ్ ఇట్ ఈస్గా ఇలా కూడా తినొచ్చు, కానీ ఏంటంటే ఆ క్యాసరోల్ లాగా చేస్తే మంచి ఇలా కేక్ లాగా మీకు నచ్చినట్టుగా పీసెస్ కట్ చేసుకొని డబ్బాలు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. నేను కొంచెం విడిగా ఉంచేస్తా, ఎందుకంటే ఎలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా తినొచ్చు. ఇక మన చెడ్డారు నాకు నువ్వు ఎయిర్ ఫ్రైయర్ పెట్టాలమ్మా, అండ్ మానిటర్ ఇటు. ఇది 11 minutes చూపిస్తుంది కదా, కానీ అంతసేపు అవసరం లేదు. కొంచెం టైం తగ్గిస్తున్నా, ఒక 6 minutes ఈజ్ గుడ్ ఇనఫ్. ఓకేనా? చూసా ఎంత వచ్చిందో 6 minutesకి శుభ్రంగా మంచి బ్రౌన్గా చక్కటి కేక్ లాగా అర్థంగా వచ్చిందా? మనం ఒక 2 minutes ఇచ్చి తీద్దాం, ఎందుకంటే ఇది చాలా వేడి ఉంటుంది, మనం చెయ్యి పెడితే మన చెయ్యి కాలుతుంది.
సో నందిని మనం ఉత్త పాస్తా కాకుండా దాంతో మన సాల్మన్ ఫ్రై కూడా చేసుకుంటున్నాం కదా. అవును. ఇప్పటిదాకా మనం ఫ్రై చేసుకున్నాం కదా గార్లిక్. అవును. ఇగో ఈ 3 గార్లిక్ ముక్కలు అవి అందులో కొంచెం బ్లాక్ పెప్పర్ వేసిన, ఓకే. ఇక కొంచెం దొడ్డుప్పు వేస్తున్నా, ఓకే. ఎందుకంటే దంచడానికి బాగుంటుంది. ఇవి 3 కలిపి మనం దంచేసి కొంచెం రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ వేసుకొని 1 నిమిషం 2-3 రెడ్ చిల్లీస్ రోస్టెడ్వి వేసాను నందిని. ఇప్పుడు గార్లిక్, బ్లాక్ పెప్పర్, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లాంటివి అనుకో. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మన దగ్గర వచ్చేటి ఏమంత కారం ఉండే, అందుకే ఇవి మన రెడ్ చిల్లీస్ రోస్ట్ చేసినాయి అనమాట. ఇది కొంచెం ఇలా చేసి దీంట్లో ఇగో మన ఇది లెమన్ జెస్ట్ ఇది కూడా వేస్తున్నాను. ఓకే. అండ్ కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుంటావా? ఎయ్ 1 నిమిషం ఉండ కలపండి, ఇంకా కొంచెం వెయ్యి. అండ్ ఇక్కడ ఎక్కడో మన నిమ్మకాయ, సగం నిమ్మకాయ ఉండాలి, అది కూడా. ఇగో హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేస్తుంది ఇలా. లైమ్, లెమన్ ఏదన్నా వేసుకోవచ్చు. ఓకే. ఇదంతా చేసి ఇప్పుడు మనం మన పార్స్లీ కట్ చేసావు కదా కొంచెం, అది అన్ని వేసి మనము అందులో వేసేసి పై నుంచి పెడదాం. ఓకే. మన సాల్మన్ తీసుకో, ఇప్పటిదాకా క్లీన్ చేసి పెట్టింది. ఇదంతా దీని మీద వేసేసి కొంచెం మ్యారినేట్ చేసినాం అనుకో. తర్వాత ఇగో మంచిగా ఇది మ్యారినేట్ చేస్తున్నాను. తర్వాత దీన్ని మనం ఐదర్ మనం బేక్ చేసుకోవచ్చు ఆర్ పాన్ ఫ్రై చేసుకోవచ్చు. ఇగో 2 వైపులు చక్కగా మసాలా 2 వైపుల్లో బాగా పూసాను నేను. ఇప్పుడు ఇది చూడ్డానికి ఏమంత నీకు కనబడతలేదు, కానీ చాలా ఫ్లేవర్స్ బస్టింగ్ అనమాట ఇందులో. అండ్ కొంచెం దీంట్లో మనము పప్రికా వేద్దాం, సరేనా? ఎందుకంటే కొంచెం కలర్ బాగా వస్తుంది దాంతో. ఇక పప్రికా వేసిన చూడు, కలర్ బాగా వచ్చింది కదా లేదా, మంచిగా వచ్చింది కదా. అండ్ దీనివల్ల ఏం స్పైస్ గొప్పగా పెరగదు, బట్ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. నీకు గుర్తుందా లాస్ట్ టైం మనం ఏం చేసినాం? పప్రికా వేసి వింగ్స్ చేసాం, చికెన్ వింగ్స్. అవును, చాలా బాగా రాలే, చాలా అంటే చాలా బాగా వస్తాయి. అది ఇప్పుడు ఒకటో రెండో ఒక్కొక్కటి ఫ్రై చేద్దాం. ఈ మరీ పెద్దగా అనిపిస్తే మనం చిన్న 2 ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. ఓకేనా? అది కుక్ అయ్యే చూడండి. ఇది ఇలా వేస్తే ఏంటంటే మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది అన్నమాట. ఫిష్ ఈజ్ వెరీ ఫాస్ట్ కుకింగ్ మీట్ కదా, అందుకే దాన్ని మరీ ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. కుక్ అయిందా లేదా చూడడానికి కుట్టగా ఇలా అంటే ఎదురు ఇలా దిగిపోయి తీసా చాలా డన్ అనమాట. అత్తమ్మ మీరు సాలెడ్ కట్ చేసి పెట్టారు కదా, ఇదిగో నేను డ్రెస్సింగ్ చేసి పెట్టా. ఏముంది అందులో? ఇందులో ఆలివ్ ఆయిల్, గ్రేటెడ్ గార్లిక్, కొంచెం పెప్పర్, హనీ అండ్ లెమన్, హాఫ్ లెమన్. అండ్ ఇదిగో కొంచెం పార్స్లీ యాడ్ చేస్తున్నాం, అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసా. ఓకే, ఇంకేది మరి అవి వేసి కలిపేయి కదా, అందరికి ఆకలేస్తున్నట్టుంది. చేస్తాం. ఎంత కలర్ఫుల్ గా ఉందో, మంచిగా కనబడుతుంది. పెప్పర్స్, గ్రేప్ టమాటోస్, క్యూకుంబర్స్ అండ్ రెడ్ ఆనియన్. రెడ్ ఆనియన్ చాలా బాగుంటుంది సాలడ్లో, నాకు ఇష్టం. ఇది రెడీ. ఓకే, ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అందరిని పిలుస్తా మరి లంచ్కి? పిలుస్తా. ఏమండి, ఇదిగో ఈరోజు మన ఇటాలియన్ లంచ్ టేస్ట్ చేయండి. Oh wow, this is salmon pan fry. Pan fried salmon And Italian salad and mac and cheese. wow, okay. I'll start with the fish. Okay. Fish ఎలా ఉందో? Soft, cheesy, nice, very nice. Fish cheesy. Excellent, very nice.